అసలు ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో కూడా ప్రజలకు అర్థం కావట్లేదు. ఏంది అంటే, ఒక గెలిచిన ఎమ్మెల్సీకి, అదే ప్రజాప్రతినిధికి, ఎమ్మెల్సీకి కరువు భత్యం, జీతభత్యం ఎలా ఉంది అంటే, నెలకు 2,75,000 జీతం ఇస్తుంది వాళ్ళకు. వాళ్ళు ఎన్ని రోజులు ఉండాలో, వాళ్ళ పీరియడ్ ఎంతుందో అంత ఉన్నా లేకున్నా వాళ్ళకి 2,75,000 జీతభత్యం ఇస్తుంది. ఒక్క నెల ఎమ్మెల్సీ చేసినా సరే వాళ్ళకు 2,75,000 జీతం ఇస్తుంది. మళ్ళీ ఒక 50,00,000 ఇస్తుంది. ఒక 50,00,000 ఎందుకు ఇస్తుందంటే, నువ్వు తిరగడానికి ఒక కారు కొనుక్కో అని 50,00,000 ఇస్తుంది. అదేవిధంగా అలవెన్స్ ఇస్తుంది. ఫ్యామిలీలో ఎవరికైనా ఏమైనా అయితే ₹1,00,00,000 వరకు మెడికల్ ఇస్తుంది. మన రావణ భత్యం ఇస్తుంది. ఆర్టీసీ దానిలో తిరగడానికి ఫ్రీ ఉంటుంది. మళ్ళీ రైల్వేలో తిరగడానికి ఫ్రీ ఉంటుంది. హ్మ్. ఈ ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్సీల కోసము పాటుపడుతున్న ఆ ఉపాధ్యాయులను చూడండి. ఇలాంటి ఎమ్మెల్సీలను ఎంతోమంది విద్యార్థులను తయారు చేస్తున్నారు. మరి వాళ్ళకి కదా ఇవ్వాల్సింది పెన్షను. మొన్న రీసెంట్గా ఏమన్నది ప్రభుత్వము, స్లీపర్కి 2,00,000 జీతం ఇస్తుందని చెప్పింది. ఎలా ఇస్తున్నావు జీతం? మరి ఎమ్మెల్సీలకు ఇవ్వట్లేదా 2,75,000? మాకు ఇది అవసరం లేదు అని రీసెంట్గా నేను చెప్పడం కాదు ఇది, నా ఉద్దేశం కాదు ఇది. మన తీన్మార్ మల్లన్న మొన్న రీసెంట్గా ఒక సభలో చెప్పాడు. అది ఎంతవరకు కరెక్ట్? 100కు 100% దానికి నేను సమంజిస్తున్నా. తీన్మార్ మల్లన్న చెప్పిన మాటలు 100కు 100% కరెక్టే. ఎందుకంటే అతని అంత ధైర్యంగా చెప్పాడు. ఇతర ఎమ్మెల్సీలు చెప్పగలుగుతారా అంత ధైర్యంగా? సరే చెప్తారేమో, మంచిదే. కానీ ప్రభుత్వ ఉపాధ్యాయులకి ఎంతవరకు మీరు న్యాయం చేస్తున్నారు? ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేస్తుంది ప్రభుత్వం చెప్పండి ఒకసారి. ఉన్న పెండింగ్లో ఉన్న డిఏలు ఇస్తుందా? ఒక డిఏ ఇస్తాడు, ఇచ్చి ప్రభుత్వ ఉపాధ్యాయులకు శుభవార్త అని చెప్తాడు. పెండింగ్లో ఉన్న డిఏ ఇచ్చి కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులకు శుభవార్త అని చెప్పడం ఎంతవరకు మంచి చెప్పండి. ఐఏఎస్ ఆకునూరి మురళి సార్ ఏమన్నాడంటే, ప్రభుత్వ టీచర్లకు 30% జీతాలు ఎక్కువ ఉన్నాయని చెప్పాడు. ఎక్కడ ఉన్నాయి సార్? మీరు ఎవరితో పోల్చి చెప్పారు? ప్రైవేట్ స్కూల్లో చేస్తున్న టీచర్తో పోల్చి చెప్పారు కదా. ఎలా చెప్పారంటే మీరు, వాళ్ళు పాపము ప్రైవేట్ స్కూల్లో చేస్తున్న టీచర్కి 7,000 జీతం ఉంది, గవర్నమెంట్ స్కూల్లో చేసే టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నాయి అని కంపేర్ చేశారు. సరే సార్, నేను ఒకటి చెప్తాను, మీరు వినండి. మీరు ఐఏఏ చేసేటప్పుడు మీకు జీతం ఎంత ఉండే సార్? ఆ టైంలో ప్రైవేట్ స్కూల్లో చేస్తున్న ఒక టీచర్ జీతం ఎంత ఉండే సార్? అప్పుడు గుర్తు రాలేదా మీకు? ఎందుకు సార్ టీచర్ మీద పడతారు? ఉన్న పెండింగ్ డిఎల్ పైన మీరు సమస్యల పైన పోరాడాల్సింది పోయి 3 సంవత్సరాలు అయిపోయింది సార్. పిఆర్సీ ఇంతవరకు లేదు. కమిటీ పిఆర్సీ పైన కమిటీ వేసి 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. కమిటీ వేసి దానిపైన ఫైట్ చేయండి.